దీన్ని బట్టి మనల్ని పాడు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారన్నమాట, మనం ఏదైనా చేస్తూ ఉంటే అది చెయ్యకుండా చేస్తారు. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఫలానా బీజం ఉచ్చరించకు, నువ్వు మంత్రం చేయకు, లేక పురాణం చెప్పకన్నారంటే నీ నాశనం కోరుకుని వాళ్ళ ట్రాప్లో పడి ఇది చెయ్యకుండా ఉంటామా లేదా అని పరీక్షిస్తారు. అక్కడ లెగ్గాలి మనం. ఎవరు ఎన్ని చెప్పినా మనం చెయ్యాలనుకున్నది మన మంత్రానుష్ఠానం మనం మానకూడదు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. పాపం ఒక ఆయన మంత్రోపదేశం పొంది రెగ్యులర్గా చేస్తూ ఉంటే అసలు ఆ మంత్రం నువ్వు చేయకూడదు, నందీశ్వరుడి చెవులో చెప్పి అన్నట్ట. చెప్పేసి వీడు పాడైపోయాడు. ఆ రోజు నుంచి వాడికి అనారోగ్యం వచ్చి నా కళ్ళ ముందు చచ్చిపోయాడు ఒకడు. గురువిచ్చిన మంత్రాన్ని చెయ్యొద్దు అని ఎవరన్నా చెబితే ఆ ట్రాప్లో పడి మనం ఆ మంత్రం మానేసామంటే సర్వభ్రష్టోభిజాయతే. ఇది ఒక గొప్ప కుట్ర. ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ఆ మంత్రానుష్ఠానం చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా గురువులు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని ఎవరు చెప్పినా విడిచిపెట్టకూడదట. ప్రాణమైన పోవచ్చుగాక మంత్రం విడిచిపెట్టకూడదు. ఎవడో ఏదో రకంగా దుర్బోధ చేసి పాడి చేయడానికి ఎన్ని ప్రయత్నములు చేసినా అందులోంచి బయటికి రాకండి. చాలా కాలం క్రితం జాతక కథల్లో గొప్ప కథను తెలుసుగా మీకు అది.